పోస్టర్లో ప్లేస్ లేక పెట్టలేదు. పొగ తాకండి పోతారు, మద్యం ముట్టకండి మరణిస్తారు. ప్రతి లవ్ స్టోరీలో బ్రేకప్ అనేది కామన్. ఆ బ్రేకప్ వల్ల అయితే వాళ్ళు విడిపోతారు, లేదా వాళ్ళ ప్రేమ ఇంకా బలపడొచ్చు. అలాంటి ఒక చిన్న ప్రయత్నం అమ్మాయిలోకి చెప్తాం. నీతో కొంచెం మాట్లాడాలి. కాల్ చేస్తే ఎందుకు కట్ చేసావు? నాన్నకు బిజినెస్లో చిన్న ప్రాబ్లం. నా మనసు బాలేక నీతో మాట్లాడదామని కాల్ చేస్తే కాసేపైనా మాట్లాడలేవా? కాల్ చేస్తే కట్ చేస్తావు, మళ్ళీ తిరిగి కాల్ చేయవు, అంత స్టంటా? నాకు మనసు ఉండదా? నాకు ప్రాబ్లమ్స్ ఉండవా? అయినా 24 hours నీతోగా మాట్లాడుతున్నాను. చెప్పేగా నాన్నకు బిజినెస్లో చిన్న ప్రాబ్లం అని. నా టెన్షన్స్ నాకు ఉంటాయి. ఓ, నాకన్నా మీ నాన్నే ఎక్కువ? ఏయ్ మెంట్లా నీకు? ఎక్కువ ఏంటి? నాన్నే ఎక్కువ. ఎవరికి ఉండాల్సిన ప్లేస్ వాళ్ళకు ఉంటుంది. ఈ పరిచయం లేని ప్రపంచంలో ప్రేమ కొనాది వేసిందే మన పేరెంట్స్. వాళ్ళకంటే ఎక్కువ ఎవరుంటారు? నాకు ఇది జరగాల్సిందే. నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరూ లేరన్నా, నీకోసం ప్రాణాలైనా ఇస్తా అన్నా, అంతా అబద్ధమే కదా? అంతా అబద్ధమే. నీ యొక్క కళ్ళల్లో ఆనందం చూడడానికి మా పేరెంట్స్ దగ్గర అబద్ధం చెప్పాను చూడు, అదంతా అబద్ధమే. నీ పెదాలపై చిరునవ్వు చూడటానికి మా పేరెంట్స్ని ఫూల్ చేశాను చూడు, అదంతా అబద్ధమే. కేవలం నీ ఆనందం కోసం నేను చేయని తప్పు లేదు, వాళ్ళ దగ్గర చెప్పని అబద్ధం లేదు. ఎంత చేసినా కూడా నా గురించి నీకు తెలియట్లేదు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ నాకు చాలా కష్టంగా. కష్టంగా ఉంటే మానేస్తాను మాట్లాడడం మానేస్తాను. నువ్వు సెన్స్ లేకుండా మాట్లాడే ప్రతి మాటకి నా యుగం చంపుకుంటూ నీ వెనుక తిరిగాను చూడు, అది నాది తప్పు. నీతో మాట్లాడడం నాది చేసిన ఇంకా తప్పు. నేను సెన్స్ లేకుండా మాట్లాడుతున్నానా? నువ్వే సెన్స్ లేకుండా మాట్లాడు. ఎదుటివాడి మనసు అర్థం చేసుకోకుండా నోటికి ఏం వస్తే అదే మాట్లాడుతావు. ఇన్ని రోజులు భరించాను, ఇంకా నా వల్ల కాదు. ప్రేమించే కదా. ప్రేమిస్తున్నా అన్నావుగా, అంతలా ప్రేమిస్తే మా పేరెంట్స్ నొప్పించి వాళ్ళు చెప్పినట్టు గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయి. ఒకవేళ మీ డాడీకి బిజినెస్లో లాస్ వస్తే అప్పుడు నా లైఫ్కి సెక్యూరిటీ ఏది? నీతో హ్యాపీగా ఉండగలనే నమ్మకం ఏంటి? అబ్బా ఎంత బాగా చెప్పు. మీ హ్యాపీనెస్ కోసం మీరు చేసే ప్రతి యాక్టివిటీని మేము సంతోషంగా ఉంచడానికి ఏదైనా చేయాలి, కానీ మమ్మల్ని మీరు పట్టించుకోరు. మీ జాబ్ సేఫ్టీ కోసం మమ్మల్ని మీరు పట్టించుకోరు. కాలేజీలో ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు మీ భారం మేమే మోయాలి, మీ ఛార్జెస్ మేమే పడాలి, బ్యాలెన్స్లో టోటల్లీ మేమే పడాలి. పోనీ ఇంత తిరిగినా మా చదువులు గోల్మాల్, మా క్యాంపస్ రాదు. అప్పుడు మీరే చెప్తారు మా కోసం మీ స్టడీస్ వదిలేయమన్నామా, అదని ఇదని. ఏం ఉండదు అక్కడ. సర్లే పాస్ అయ్యి ఏదైనా జాబ్ ట్రై చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇంకా అక్కడ ఒక కండిషన్, మీ ఇంటికి మేమే రావాలి, మా ఇంట్లో మేమే ఒప్పించాలి, గవర్నమెంట్ జాబ్ తేవాలి, ఏదో ఒకటి చేయాలి. గవర్నమెంట్ జాబే కావాలంటే ఈ 20+ ఉన్న అమ్మాయిలు 40+ ఉన్న అంకుల్ని చేసుకుంటే మీకు జాబ్ సేఫ్టీ ఉంటుంది, లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. మమ్మల్ని ఎందుకు ప్రేమించడం?
సరే మీరు చెప్పినట్టే మేము వింటే ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటే మీ అమ్మ నాన్న చూపించే సంబంధం చేసుకుంటారు, మీ పని మీది మా పని మాది అని ఓ పానీపూరి డైలాగ్ కొట్టి మమ్మల్ని మీరు వదిలేస్తారు. ఒక్కనాడైనా మా గురించి మీరు ఆలోచించారా? ప్రేమించిన ప్రాణాలు ఇస్తాం, మీకోసం ఏదైనా చేస్తామని ఎందుకురా చెప్తారు? అవన్నీ మమ్మల్ని మోసం చేయడానికే కదా. మేము నిజంగానే ప్రేమిస్తాం, మీకోసం ప్రాణాలైనా ఇస్తాం. ఎందుకంటే గడిచిన 25 సంవత్సరాలు అమ్మా నాన్నలు చూపించిన ప్రేమ అక్కడితో ముగిసిపోతుంది. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే లైఫ్ హ్యాపీగా ఉండాలని మేము మిమ్మల్ని ప్రేమిస్తాం. ఆ తర్వాత 65 ఏళ్ళు కూడా హ్యాపీగా గడిపేయొచ్చని మేము మీతో ఉండటానికే ట్రై చేస్తాం. ఈ లైఫ్లోని మీరు చూపించే లైఫ్ మాకెంత హ్యాపీగా ఉంటుందో అందుకే మీకోసం ప్రేమిస్తాం ప్రాణాలు. కానీ ఇదంతా చూస్తుంటే నాకు నమ్మకంగా ఉంది. అమ్మ నాన్నలు చూపించే లైఫ్ పెళ్లి తర్వాత కూడా వాళ్ళదే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఈ విషయం తెలియక చాలామంది యువకులు చచ్చిపోతారు. ఇందులో నీతి ఏంటంటే అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం. ఏంట్రా హానికరం? నేను నిన్నే పెళ్లి చేసుకుంటా, మీ ఇంట్లో మా ఇంట్లో నేనే ఒప్పిస్తా, నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా.